అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. ఈ వీడియో ప్రత్యేకంగా నేను చేస్తుంది ఫ్రెండ్లీ ప్రశాంత్ అనే సబ్స్క్రైబర్ కోసం. ఓకేనా. సో ఫ్రెండ్లీ ప్రశాంత్ నాకు కమెంట్ చేశారు. చాలా డేస్ అవుతుంది, నాకు ఒక 1 వీక్ అయిపోతుందేమో. 4-5 డౌట్స్ అయితే అడిగారనమాట ప్రశాంత్. సో నేను వీడియో చేస్తానని చెప్పాను, కానీ నేను చేయలేదు. మళ్ళీ ఇవాళ నాకు మళ్ళీ గుర్తు చేశారు, అక్క నేను వీడియో అడిగాను అనేసి. సో అందుకని ఈ వీడియో ఫ్రెండ్లీ ప్రశాంత్ కోసం అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. సో ఏమడిగారంటే, ఫస్ట్ డౌట్, అక్క జిఎస్టీ నెంబర్ తీసుకుంటే మనకి వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ ఆగిపోతాయా? సో మనకు వచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ ఏం ఆగిపోవు, ఎందుకంటే లక్షల్లో ఉందా టర్న్ ఓవర్, కోట్లలో ఉందా టర్న్ ఓవర్. జిఎస్టీ తీసుకున్నంత మాత్రాన ఇవన్నీ వెళ్ళవు. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళవు. సో ఎవరైనా మీరు జిఎస్టీ ఒకవేళ తీసుకొని ఉంటే ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర అడగండి, లేదా తీసుకోవాలి అనుకుంటే చార్టెడ్ అకౌంట్ దగ్గరనే తీసుకుంటారు కదా, సో వాళ్ళని అయితే అడగండి. నాకు తెలిసినంత వరకు అయితే పోవు. ఓకేనా, ఏ స్కీమ్స్ పోవు. లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉంటే అయితే చెప్పలేము. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, నేను ఇంటి దగ్గర కూడా సెల్ చేస్తాక మరి మీషోలో ఆర్డర్ వచ్చాక నా దగ్గర ఆ ప్రోడక్ట్ లేకపోతే ఏం చేయాలి? హోల్డ్ చేయాలా, క్యాన్సిల్ చేయాలా? ఇప్పుడు ఇదైతే అందరి కోసం. ఇప్పుడు ఇంటి దగ్గర సెల్ చేసే వాళ్ళు కూడా మీషోలో సెల్ చేస్తున్నారు. ఓకేనా. సో మీ దగ్గర ఒకటే ఉంది ప్రోడక్ట్, ఒకటే శారీ ఉంది. ఆ శారీ మీషోలో కూడా పెట్టారు, ఇంటి దగ్గర కూడా నార్మల్గా చూసుకుంటూ ఉంటారు కదా, మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీషోలో పెడతారు. ఓకేనా. సో ఇంటి దగ్గరకు వచ్చినాక, సో ఇంటి దగ్గర మీకు ఆ ప్రోడక్ట్ సేల్ అయిపోయినప్పుడు మీరు వెంటనే ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళి ఆ పర్టిక్యులర్ శారీ సెలెక్ట్ చేసి అక్కడ రైట్ సైడ్లో మీకు 1 అని కనిపిస్తుంది ఇన్వెంటరీలో, అక్కడ 0 చేసి యారో బటన్ నొక్కేసేయాలి. మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ ఆ సేమ్ శారీ రీస్టాక్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇన్వెంటరీలో యాడ్ చేసుకొని ఎంత నెంబర్ మీ దగ్గర 2 ఉంటే 2, 3 ఉంటే 3 అది నెంబర్ యాడ్ చేసుకొని మళ్ళీ లైవ్లోకి తీసుకురావాలి. మీరు ఇంటి దగ్గర సెల్ చేసేసుకొని మీషోలో మాత్రం అలాగే మీరు లైవ్లో చూపించి మీకు ఒకవేళ ఆర్డర్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరు, క్యాన్సిల్ చేయలేరు. ఎందుకంటే మీ దగ్గర లేదు ప్రోడక్ట్, అంత తొందరగా రీస్టాక్ మీరు చేసుకోలేరు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని ఎప్పుడైనా సరే మీ దగ్గర లేని ప్రోడక్ట్ మాత్రం అందులో స్టాక్ ఉన్నట్టు చూపించకండి మీషోలో. ఓకేనా. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్సే మీరు స్టాక్ ఉన్నట్టుగా చూపించుకోండి. ఓకేనా. సో మీరు ఇంటి దగ్గర కనుక మీకు సేల్ అయిపోతే ఆ ప్రోడక్ట్ అయితే లైవ్లో నుంచి తీసేయండి. అంటే ఇన్వెంటరీలో 0 పెట్టాలి. 0 పెట్టేసి యారో మార్క్ క్లిక్ చేసేస్తే అది పాజ్లోకి వెళ్ళిపోతుంది. 0 ఇన్వెంటరీ అంటే అది లైవ్లో ఉండదు ఇంకా. ఓకేనా. నెక్స్ట్, మీషో కవర్ యూస్ చేస్తే మనకి లాస్ అనేది ఉండదా? రాంగ్ రిటర్న్ ఆర్ రిటర్న్ పెట్టినప్పుడు మీషో కవర్ యూస్ చేస్తే మనకి లాస్ అనేది ఉండదా అని కాదు, ఉంటుంది. లాస్ అనేది ఉంటుంది. మీరు మీషో కవర్ యూస్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, రాంగ్ రిటర్న్ అయినా సరే ఆర్టీఓలో కూడా మనకి రాంగ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనకి అమౌంట్ అనేది వస్తుంది. కానీ కస్టమర్ రిటర్న్ చేస్తారు చూసారా, దానికి ఛార్జ్ పడుతుంది కదా మనకు, రిటర్న్ ఛార్జ్. అదైతే మనకి క్లెయిమ్ అవ్వదు. ఓకేనా. ఆ అమౌంట్ అయితే రిటర్న్ రాదు. సో అదైతే లాసే. సో బార్కోడెడ్ కవర్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఆర్టీఓ రాంగ్ వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి, లేదా మనకి రిటర్న్ వచ్చినప్పుడు అది మన దగ్గర డెలివరీ అవ్వలేదు మనకు అన్నప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి లాస్ట్ కింద బుక్ చేసేసి మనకు అమౌంట్ అనేది పే చేస్తారనమాట వాళ్ళు. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అందుకని మీషో బ్రాండెడ్ కవర్స్ యూస్ చేయమని మీషో సెల్లర్ అకౌంట్ లాగిన్ చేసినప్పుడు కూడా అక్కడ మీకు పాపప్ అవుతూ ఉంటుంది, బ్రాండెడ్ కవర్స్ యూస్ చేయమని. ఓకేనా. సో బ్రాండెడ్ కవర్స్ యూస్ చేయడం వల్ల లాస్ ఉంటుందా, లాభం ఉంటుందా అనేది పక్కకు పెడితే కొంతవరకు అయితే మనకి జరిగే నష్టం అయితే తగ్గుతుందన్నమాట. అక్కడ మీరు నార్మల్ ప్యాకెట్స్ యూస్ చేస్తే మనకు నష్టం ఎక్కువగా ఉంటుంది, బ్రాండెడ్ ప్యాకెట్ యూస్ చేస్తే నష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, లాస్ అనేది. ఓకేనా. జ్యువెలరీ క్యాటలాగ్ అప్లోడింగ్ ప్రాసెస్ చెప్పండి. ఓకే. సో నేను ఇప్పుడు జ్యువెలరీ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ అలాగే మీకు ప్రోడక్ట్
సెల్ అయిపోయాక దాన్ని ఎలా ఇన్వెంటరీలోకి వెళ్ళేసి అవుట్ ఆఫ్ స్టాక్ చేయాలో చూపిస్తాను. ఓకే, చూద్దాం రండి. సో కనిపిస్తుంది కదా, ఇది మీషో అకౌంట్. సో అప్లోడ్ క్యాటలాగ్ అని కొడుతున్నాను చూడండి. సో ఇప్పుడు అప్లోడ్ క్యాటలాగ్లో సెలెక్ట్ కేటగిరీ అని ఉంది కదా ఇక్కడ. సో ఇది క్లిక్ చేస్తున్నా, సెలెక్ట్ కేటగిరీ. ఈ సెలెక్ట్ కేటగిరీలో ఉమెన్ ఫ్యాషన్ అని ఉంది కదా. సో ఉమెన్ ఫ్యాషన్ మీద క్లిక్ చేయాలి. సో ఉమెన్ ఫ్యాషన్లో యాక్సెసరీస్ అని ఉంది కదా. సో ఈ యాక్సెసరీస్ పైన క్లిక్ చేయాలి. యాక్సెసరీస్ తర్వాత జ్యువెలరీ. సో ఇక జ్యువెలరీ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అప్లోడ్ చేయబోయేది ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇక్కడ ఉంది చూడండి, ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్స్ అని. సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. యాంకిలెట్స్ అండ్ టోరింగ్స్ అంటే కాళ్ళ పట్టీలు, మెట్టెలు, పెండెంట్స్ అండ్ లాకెట్, నెక్లెస్ అండ్ చైన్, ఇంకా రింగ్స్, బ్రేస్లెట్ అండ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్ అంటే కంప్లీట్ జ్యువెలరీ సెట్ ఉంటుంది కదా. సో అది. సో ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్స్, మంగటిక్క, మంగళసూత్రాస్. ఈ మంగళసూత్రాస్లో నల్ల పూసలు అవి ఉంటాయి చూసారా. సో అవి, నోస్ పిన్స్ అని ఉంది చూసారా. సో ఇందులో ఉన్న ఆప్షన్స్లో మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో సో అవైతే చూసుకొని అప్లోడ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ ఇది స్టడ్స్ కాబట్టి సో ఇయర్ రింగ్స్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో అప్లోడ్ ఇమేజ్ అని వచ్చింది కదా. సో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నేను ఓన్లీ 2 పిక్స్ మాత్రమే తీసాను. ఓకేనా. సో ఇక్కడ ఇలా చూడండి, ఇమేజ్ పైన లోగో ఉండొద్దు. లోగో ఉంటే యాక్సెప్ట్ అవ్వదు. బ్లర్ ఉంటే, ఇమేజ్ బ్లర్ ఉంటే కూడా యాక్సెప్ట్ అవ్వదు. ఓకేనా. ఏది అప్లోడ్ చేసినా సరే ఒక 3 to 4 యాంగిల్స్లో అయితే చూసుకోండి మీరు ఎలా తీయాలో. ఓకేనా. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను గ్యాలరీలో నుంచి. సో నేను ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అప్లోడ్ అయింది. ఇంకొక ఇమేజ్ కూడా సెలెక్ట్ చేస్తా. సో చూసారా. సో నేను ఈ 2 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ రాస్తాను. సో నేను ఇక్కడ నక్షి జుమ్కాస్ అని అయితే నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట, ప్రోడక్ట్ దాని గురించి మనం మెన్షన్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇలా మెన్షన్ చేశాను. బ్యూటిఫుల్ నక్షి ఇయర్ రింగ్స్ విత్ మోనాలిసా బీడ్స్ అండ్ పర్ల్స్ అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో వెయిట్ వచ్చేసి ఒక 50 grams అని పెడుతున్నాను. 50 grams లోపట్నే ఉంటుంది. సో బేస్ మెటల్. సో ఇక్కడ మెటల్ వచ్చేసి మనము బెంటెక్స్ అని అయితే నేను పెడుతున్నాను అనమాట. అండ్ కలర్, ఇక్కడ కలర్ వచ్చేసి కింద మోనాలిసా బీడ్స్ గ్రీన్లో ఉన్నాయి కాబట్టి సో నేను గ్రీన్ అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ నెట్ క్వాంటిటీ, ఇక్కడ నెట్ క్వాంటిటీ 1. ఓకే. అండ్ అకేషన్ ఫెస్టివ్ అని పెడతాను నేను. ఓకేనా. సో అకేషన్ వచ్చేసి ఫెస్టివ్. అండ్ ప్లేటింగ్ వచ్చేసి 1 gram గోల్డ్ అని పెట్టాను చూడండి. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, బ్రాస్ ప్లేటెడా, కాపర్ ప్లేటెడా, గోల్డ్ ప్లేటెడా, మైక్రో ప్లేటెడ్. సో ఇది 1 gram గోల్డ్. సో నేను 1 gram గోల్డ్ అని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజింగ్. సైజ్ వచ్చేసి నాన్ అడ్జస్టబుల్ రింగ్స్ అయితే అడ్జస్టబుల్ అని పెట్టాలి. సో ఇది నాన్ అడ్జస్టబుల్ కాబట్టి నాన్ అడ్జస్టబుల్. సో స్టోన్ టైప్, ఇక్కడ స్టోన్ టైప్ వచ్చేసి అమెరికన్ డైమండ్, ఆర్టిఫిషియల్ బీడ్స్, ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండ్ బీడ్స్, సిట్రైన్, క్రిస్టల్స్, క్యూబిక్, ఎమరాల్డ్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండ్ బీడ్స్ అని నేను మెన్షన్ చేస్తున్నాను. ట్రెండ్. సో ట్రెండ్, బటర్ఫ్లై, చైన్ లింక్డ్, క్లే వర్క్, కాయిన్ వర్క్, ఎనామిల్డా, సో ఫెదర్, ఫ్లోరల్, గెలాక్సీ, పికాక్, పర్ల్ వర్క్, మిర్రర్ వర్క్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. టెంపుల్ స్టైల్ ఇయర్ రింగ్సా, రిలీజియస్ ఇయర్ రింగ్సా, సో ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇక్కడ లక్ష్మీదేవి అని సెలెక్ట్ చేస్తాను. లక్ష్మీదేవి అందులో వచ్చింది కాబట్టి. ఓకేనా. సో టైప్ అని ఉంది ఇక్కడ. సో టైప్ వచ్చేసి బాహుబలి టైప్ ఇయర్ రింగ్స్ కాబట్టి నేను బాహుబలి అని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ చాందిబలి టైప్ అయితే చాందిబలి అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. బాహుబలి, బాగుడి ఇయర్ రింగ్స్, బుట్ట బొమ్మ అంటే బుట్టాలు, చాందిబలీస్ అంటే చాందిబలి తెలుసు కదా, చాందిబలి మోడల్, చందేలర్, డ్రాప్ ఇయర్ రింగ్స్, ఇయర్ కఫ్,
ఇయర్ జాకెట్స్, ఇయర్ రింగ్స్ విత్ చైన్, హాఫ్ హూప్ ఇయర్ రింగ్స్, జుమ్కాస్. సో ఇలా చాలా ఉన్నాయి కదా. సో బాహుబలి అని అయితే పెట్టాను, ఎందుకంటే బాహుబలి చాలా హెవీగా ఉంటుంది. సో అది సెట్ హెవీగా ఉంది కాబట్టి సో నేను బాహుబలి అని అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట. సైజ్ అయితే ఫ్రీ సైజ్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా, డన్. ఇప్పుడు వచ్చేసి మీషో ప్రైజ్. సో ఇది వచ్చేసి నేను మీషో ప్రైజ్ ఎంత పెడతాను అంటే 420 పెడుతున్నాను. సో ఇక్కడ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 418 రూపీస్ పెడతాను. అండ్ ఎంఆర్పి వచ్చేసి 800 పెడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి షిప్పింగ్ ప్రైస్ ఎంత పడింది చూసారా, 144 రూపీస్ అయితే పడింది. ఓకేనా, సో షిప్పింగ్ ఛార్జ్ అయితే ఇంత పడుతుంది. సో టోటల్గా కస్టమర్ ప్రైస్ వచ్చేసి 564 రూపీస్ పడుతుంది దాని కాస్ట్. ఓకే, సో మనకు బ్యాంక్ సెటిల్మెంట్ ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేస్తున్నారు. అండ్ టీడీఎస్ వచ్చేసి 0.56 కట్ చేస్తున్నారు. బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ నాకు 393 రూపీస్ వస్తుంది. ఓకేనా, కానీ కస్టమర్కి పడే కాస్ట్ అయితే 564. ఓకే, సో కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే ఇండియా. ప్యాకర్ డీటెయిల్స్ అంటే సెల్లర్ డీటెయిల్స్ అంటే మనము. ఓకేనా, సో సుధా ఫ్యాషన్ హబ్ అని పెట్టాను. సో ఇంపోర్టెడ్ డీటెయిల్స్ అయితే ఏమీ మెన్షన్ చేయొద్దు. మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ అయితే ఎస్ఎస్ జ్యువెలర్స్. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్. సో నెక్స్ట్ స్టైల్ ప్రోడక్ట్ కోడ్. సో నేను ప్రోడక్ట్ కోడ్ అయితే నేను ఏమీ మెన్షన్ చేయట్లేదు. బ్రాండ్ కూడా ఏం మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో ఇన్వెంటరీ. సో ఇవి నా దగ్గర ఒక 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్. సో 2 అని అయితే మెన్షన్ చేశాను. అండ్ రివ్యూ అని కొట్టాను నేను. సో ఇక్కడ చూసారా, సో నేను అప్లోడ్ చేసిన పిక్స్ అన్నమాట ఇవి. రివ్యూ కోసం అయితే వచ్చాయి. సో మనం ఈ రివ్యూ దగ్గర ఏవన్నా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో సబ్మిట్ క్యాటలాగ్ అని కొడుతున్నాం. లోడింగ్. క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ పడింది. సో కొద్దిసేపు అయితే క్యూసీ ఎర్రర్ వచ్చిందా ఏదొచ్చిందా అనేది అయితే తెలిసిపోతుంది. ఓకేనా, సో ఇలా అయితే మీరు జ్యువెలరీ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటరీలో ఎలా మీరు స్టాక్ క్లియర్ చేయాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్వెంటరీలోకి వెళ్తున్నా నేను. ఓకే, సో సపోజ్ ఈ శారీ ఉంది. ఓకేనా, సో ఈ శారీ నాకు బయట సేల్ అయిపోయింది. సో ఇది నేను ఇన్వెంటరీలో చూయించొద్దు, ఎందుకంటే ఇది నా దగ్గర ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి కూడా నేను బయట అమ్మేసుకున్నాను. సో ఇందులో నుంచి అయితే నేను దీన్ని క్లియర్ చేయాలి, లేకపోతే మళ్ళీ నాకు ఆర్డర్ వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యూ ప్రోడక్ట్ అని కొట్టాలి. ఓకేనా, సో వ్యూ ప్రోడక్ట్ కొట్టిన దగ్గర ఇక్కడ 1 కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఈ 1 దగ్గర 0 పెట్టేసి ఈ యారో పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే చూసారా, స్టాక్ అప్డేటెడ్ అంటే 0. ఇంకా ఇది మనకి ఆర్డర్ రాదు. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా సరే స్టాక్ అప్డేట్ చేసేటప్పుడు మీరు మళ్ళీ రీస్టాక్ చేశారు అంటే ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినవి మళ్ళీ రీస్టాక్ చేశారనుకోండి సేమ్ ప్రోడక్ట్, అప్పుడు మీరు పాజ్లోకి వెళ్ళేసి అయితే మీరు దాన్ని ఇన్వెంటరీ అప్డేట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా పిక్ తీసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఫ్రెండ్లీ ప్రశాంత్ అడిగిన అన్నిటికైతే నేను క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.